హలో ఎవ్రీవన్, తరచుగా పోటీ పరీక్షల్లో వస్తున్న కొన్ని ముఖ్యమైన భారత రాజ్యాంగానికి సంబంధించిన క్విక్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా? లేమ్ డక్ సెషన్ అనేది కొత్త లోక్సభ ఎన్నికైన తర్వాత కొత్త సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు లోక్సభ జరిపే చివరి సమావేశాన్ని సూచిస్తుంది. ఒకే పార్టీ లేదా ఎన్నికల పూర్వ కూటమి లోక్సభలో స్పష్టమైన మెజారిటీని పొందనప్పుడు మనం దానిని హంగ్ పార్లమెంట్ అని పిలుస్తాం. ఒక విప్ అనేది ఒక కీలకమైన పార్టీ అధికారి బిల్లు లేదా మోషన్ పైన ఒక నిర్దిష్ట పద్ధతిలో ఓటు వేయమని సభ్యులకు పార్టీ ఆదేశాన్ని జారీ చేయడం. ఓట్ ఆన్ అకౌంట్ అనేది పూర్తి బడ్జెట్ ఆమోదించబడే వరకు తక్కువ కాలం పాటు అవసరమైన ప్రభుత్వ వ్యయాలను తీర్చడానికి పార్లమెంటుచే ఆమోదించబడిన తాత్కాలిక బడ్జెట్. గిలెటిన్ అనేది సమయ పరిమితుల కారణంగా చర్చ లేకుండానే నిధుల కోసం అభ్యర్థనలను సమూహపరిచి ఓటుకు పెట్టే పార్లమెంటరీ విధానం. ఒక సన్సెట్ క్లాజ్ అంటే ఒక చట్టం లేదా నిబంధనకు ఒక నిర్దిష్ట గడువు తేదీ ఉంది, ఆ తర్వాత అది అమల్లో ఉండదు. ఫ్లోర్ క్రాసింగ్ అనేది ఒక శాసనసభ్యుడు ఒక రాజకీయ పార్టీ నుండి మరొక రాజకీయ పార్టీకి ఫిరాయించడాన్ని సూచించే పదం. పాకెట్ వీటో అనేది రాష్ట్రపతికి ఉన్న అధికారం. ఇక్కడ ఒక బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం ఇవ్వడానికి రాష్ట్రపతి కేవలం బిల్లును పెండింగ్ లో ఉంచడానికే అనుమతిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం T1 Academy ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.